హాయ్ ఆల్, వెల్కమ్ టు వీఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో పెద్ద బ్లౌజు మనము బోట్ నెక్ బ్లౌజ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది అయితే చూద్దాము. ముందుగా కొలతలు వచ్చేసి 14.5 అనేది మనము బ్లౌజ్ లెంత్ అనేది తీసుకున్నాము. అలాగే చెస్ట్ పాయింట్ వచ్చేసి చెస్ట్ లూజు 10.5 అనమాట. 4వ భాగం 10.5 అనమాట. మొత్తం కలిపి మనకి కింద నడుము వచ్చేసి 9.5 అనేది ఉంది. కింద చంకలు వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. 6.5 అనేది వస్తుంది. స్టిచ్చింగ్ అయ్యేసరికి మనకు ఈ విధంగా 9.5 ఆర్మోల్ లూజ్ అనేది వస్తుంది. బోట్ నెక్ కోసం నేను ఇలా మొత్తం కలిపి 6.5 అనేది 6.5 పెట్టుకున్నాను. ఈ లెంత్ వచ్చేసి నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచ్లో రావాలన్నమాట. ఈ బోట్ నెక్ బ్లౌజు 10.5 10 ఇంచ్లో రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3.5 అనేది 3.5 అనేది పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 6 అనేది ఉందన్నమాట. మొత్తం కలిపి ఈ విధంగా మనం అనేది నెక్ డిజైన్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా డిజైన్ అనేది ఈ మోడల్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కింద సైడ్ అనేది 3.5 ఇంచెస్ అనేది వెడల్పులో అయితే పెట్టుకోవాలన్నమాట. నెక్ విడ్త్ అనేది ఈ విధంగా మనకు సరిపడమైన ఈ ఫ్యూజన్ పేపర్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలా 10.5కి అయితే మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. 10.5 లెంత్ అనమాట, నెక్ లెంత్. ఈ విడ్త్ వచ్చేసి 3.5 అనేది పెట్టుకుంటున్నాము. ఈ విధంగా కింది మీదికి 3.5 వస్తుందన్నమాట. నెక్ విడ్త్ వచ్చేసి ఈ 10 ఇంచ్ లోపు మనం డిజైన్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3.5 అనేది తీసుకున్నాను. షోల్డర్ మీద నుండి మనకు నెక్ డిజైన్ బోట్ నెక్ అనేది రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 7 అనేది వస్తుంది. 7లో సగం అనేది ఈ విధంగా చేసుకుని మనం ఇక్కడ నుంచి డిజైన్ అనేది చేసుకుందాము. కింద భాగం వచ్చేసి ఇలా వచ్చేసి ఈ విధంగా స్కాలప్ అనేది సగం నెక్ అనేది సగం నెక్కులో మనకు హాఫ్ అనేది పెట్టుకోవాలి. ఈ హాఫ్లో 3 భాగాలు అనేది చేసుకుని మనం స్కాలప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఈ స్కాలప్ డిజైన్కి ఇదే ఈ విధంగా మనం అనేది రౌండ్గా ఇలా మార్కింగ్ అనేది మనం అందాజుగా ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. 3 భాగాలు వచ్చే విధంగా. ఇప్పుడు దీంట్లో మనకు 1 ఇంచ్ వెడల్పులో ఈ రౌండ్ అనేది మనం ఇట్లా డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకొని నెక్ కటింగ్ అనేది చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ లూజ్ వచ్చేసి చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 10.5 అనేది మనం 4వ భాగం అయితే తీసుకున్నాం కదా. 42 సైజ్ అనమాట బ్లౌజ్ అనేది. మొత్తం టోటల్ బ్లౌజ్ అనేది ఈ విధంగా పైన అనేది మనం నెక్ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా మనము మార్కింగ్ అనేది వేసుకుని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుందాము. కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ నేను అందాజగా వేశాను కాబట్టి మార్కింగ్ అనేది నేను అట్టముక్క అనేది కటింగ్ చేసుకొని మీకు రానట్లయితే పెట్టుకోవచ్చు. నేను అనేది నాకు మెజర్మెంట్ అలవాటు అయిపోయింది కాబట్టి ఈ విధంగా నేను కటింగ్ అనేది చేశాను. ఇట్లా 1 ఇంచ్ వెడల్పులో మనము ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకోవాలి. ఇలా ఫ్యూజన్ పేపర్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఫ్యూజన్ పేపర్కి క్లాత్కి అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. ఐరన్ చేసుకుని ఇది ప్యాటర్న్ బ్లౌజ్, అలాగే బోట్ నెక్ బ్లౌజ్ అని కూడా అంటారు. ఇలా మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందన్నమాట. మనకు నేను అనేది ఈ ఒరిజినల్ పీసు లైనింగ్ అనేది గమ్తో అంటించి అటాచ్ చేసి ఐరన్ చేసి పెట్టుకున్నాను. మనము ఎక్స్ట్రా పీస్ అనేది లైనింగ్ అనేది తీసుకొని ఈ విధంగా ఐరన్ చేసుకోవాలన్నమాట. ఐరన్ చేసుకొని మనము ఇప్పుడు ఫ్యూజన్ పేపర్ డిజైన్ అయితే కటింగ్ చేసాం కదా. ఇలా కటింగ్ చేసిన వాటిని ఈ ఫ్యూజన్ పేపర్ని మనం ఇట్లా ఐరన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం నెక్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ మోడల్ బ్లౌజ్ అనేది ఇప్పుడు కొత్తగా చాలా ట్రెండింగ్లో నడుస్తుందన్నమాట. వర్క్ కానివ్వండి, కంప్యూటర్ వర్క్ కానివ్వండి, ఇట్లా ప్యాటర్న్ బ్లౌజెస్ కానివ్వండి, చాలా ట్రెండింగ్లో ఉన్న నెక్ ప్యాటర్న్ అన్నమాట ఇది. ఈ విధంగా ఐరన్ అంతా అయిపోయిన తర్వాత
మనము స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకుందాము. ఇలా అంతా రెడీ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సినంత వెడల్పు అనేది తీసుకుని మనకు ఇట్లా ఫోల్డింగ్కి సరిపడా క్లాత్ అనేది తీసుకుని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. మన ఛానల్లో ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి టైలరింగ్కి సంబంధించి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి విజిట్ చేసి చూడండి, నేర్చుకోండి స్టిచ్చింగ్ ఏ విధంగా అన్నది. నేను నిదానంగా కటింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది ఫ్యూజన్ పేపర్కి క్లాత్తో అంటించుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. నెక్ అనేది ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ మీద అటాచ్ చేద్దాము. ఇట్లా అంతా కూడా అంటించుకున్న తర్వాత స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా సెంటర్కి ఒక కాట్ అనేది పెట్టుకొని మనము సెంటర్ అనేది ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత మనము స్టిచ్చింగ్ అనేది చేద్దాం. ఇట్లా నేను అనేది గమ్తో అంటించుకొని అతికిచ్చి పెట్టుకున్నాను కదా క్లాత్ అనేది. మనం ఎలా అనేది మన వీడియోలో ఉంది, ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చూడండి ఎలా అంటించుకోవాలి అనేది. మీకు ఐడియానే ఉంటుంది, కొత్త వారు చూస్తున్నట్లయితే వెళ్ళి చూడండి. ఈ విధంగా మనకు కదలకుండా మనం సేఫ్టీ పిన్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఇలా మనం స్ట్రైట్గా పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది మనకు క్యాన్వాస్ మీద కాకుండా ఫ్యూజన్ పేపర్ మీద కింద మాత్రమే కుట్టుకుంటూ రావాలన్నమాట స్టిచ్చింగ్ చేసుకుంటూ. ఇక్కడ అనేది మీకు వీలైనంత తక్కువ స్టిచ్చింగ్ పొడవు అనేది తగ్గించి పెట్టుకొని పొడవు కుట్టు అనేది కాకుండా చిన్న కుట్టు అనేది పెట్టుకొని ఈ విధంగా మనం కొంచెం కొంచెంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. చాలా ఈజీగా కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా చూసుకుంటూ నిదానంగా రావాలన్నమాట. ఇది మోటారు స్పీడ్గా ఉంటుంది కాబట్టి జాక్ F5 కొంచెం చూసుకుని మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మీరు చేసే మిషన్ బట్టి ఉంటుందన్నమాట. ఈ స్కాలప్ ఈ కట్ వర్క్ అనేది ఉంది కదా, ఇక్కడ జాగ్రత్తగా మనము స్టిచ్చింగ్ అనేది నిదానంగా పాయింట్ టు పాయింట్ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఈ స్టిచ్చింగ్ని బట్టే మనకు ఫినిషింగ్ అనేది బ్లౌజ్ వస్తుందన్నమాట. ఈ విధంగా మొత్తం కూడా ఉండాలన్నమాట. ఇలా ఒక పాదం అంతా వెడల్పులో క్లాత్ ఉంచుకుని ఈ వేస్ట్ క్లాత్ అంతా కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కటింగ్ చేసుకోవాలన్నమాట. మనం పాదం కన్నా తక్కువ ఉంచుకున్నా పర్వాలేదు, కానీ మనము క్లాత్ను ఇలా కటింగ్ అనేది చేసుకొని కచ్చాలు అనేది అక్కడక్కడ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టడం వలన మనకు నెక్ అనేది నీట్గా వస్తుంది, తిరుగుతుందన్నమాట. ఇట్లా చిన్న చిన్న కచ్చాస్ అనేవి పెట్టుకోవాలి. ఈ మూలల దగ్గర వచ్చేసి మనము నీట్గా థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా చూసుకుని కటింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా అన్ని కచ్చాలు అనేది పెట్టేసుకున్న తర్వాత మనం ఇట్లా తిరగేసుకోవాలన్నమాట. ఈ విధంగా తిరిగేసుకోవాలి. ఇక్కడ అనేది మీరు కత్తెర పెట్టి మాత్రం చేయొద్దండి.
కత్తెర కాకుండా ఇట్లా ఏదైనా టూల్తో మనం తిప్పేసుకోవాలన్నమాట. కత్తెర పెట్టినట్లయితే మనకు అనేది అక్కడ హోల్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా తిప్పేసుకొని ఒకసారి ఐరన్ అనేది చేసుకోవాలి. ఐరన్ చేసుకోవడం వలన ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇట్లా ఇక్కడ అనేది నాట్స్ వస్తాయి. నాట్స్ వస్తే మనకు నీట్గా ఉంటుందన్నమాట నెక్. ఈ స్టిచ్చింగ్ అనేది ఇలా చూస్తే ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట మనకి. సో చాలా బాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఎడ్జ్కు ఎంత వీలైనంత ఎడ్జ్కు మనము కుట్ట అనేది వేసుకోవాలి. అప్పుడు స్టిచ్చింగ్ నైస్గా ఉంటుందన్నమాట మన పని. ఈ విధంగా మొత్తం కూడా కొత్తవారు చాలా ఈజీగా ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ చూడడం వలన మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అట్లే మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఇదనేది మొత్తం కూడా ఈ విధంగా మనకు హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ టక్స్ అనేది ఒక 3.5 వరకు అయితే మనం వేసుకోవచ్చు. అదే 15 ఇంచెస్ పొడవు ఉంది అని అనుకుంటే మనము ఒక 4 ఇంచ్ దాకా అయితే వేసుకోవచ్చు. ఈ టక్స్ అనేది 3.5 వరకే వేసుకోవాలన్నమాట. దారం అయిపోయింది, మనము వేరేది మార్చుకుందాం. ఈ విధంగా టక్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా టక్స్ వేసుకున్న తర్వాత ఫినిషింగ్ అనేది చేసుకొని బ్యాక్ పార్ట్ వచ్చేసి మనము ఈ లేస్ పట్టీ అనేది చమ్కీస్ శారీలో వచ్చినది అన్నమాట. ఈ లేస్ని మనము అటాచ్ చేసుకుందాము. ఇది ఉల్టా అనేది పెట్టుకోకుండా మనము సీదా సైడే పెట్టుకొని మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఒక పాదం అంత వెడల్పులో మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది 1/2 ఇంచ్ వెడల్పు అన్నమాట. బ్యాక్ పార్ట్ అనేది ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ భాగం అనేది తిప్పేసుకుని పై కుట్ట అనేది వేసుకోవాలి. ఇక్కడ సీజర్ స్టోన్స్ అనేవి వచ్చాయి కాబట్టి కొంచెం నిదానంగా జాగ్రత్తగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ అనేది తిప్పుకుని మనకు లేస్ కనబడే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది ఇక్కడ మనము లాగకుండా చెక్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకునేది ఉంటుంది. లేదు అని అంటే సాగిపోతుందన్నమాట. ఈ క్లాత్ అనేది కొన్ని క్లాతులు సాగుతూ ఉంటాయన్నమాట. ఈ విధంగా నెక్ మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. నేను క్రాస్ బెల్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా ఫ్రంట్ భాగం టక్స్లు అనేది ఎలా వేసుకోవాలో చూద్దాము. మూడున్నర అనేది నేను తీసుకున్నాను అన్నమాట. లెంత్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ అనేది పొడవు తీసుకోవాలి. మనము మెజర్మెంట్ బ్లౌజు
ఇలా చెస్ట్ బట్టి మనం తీసుకోవాలన్నమాట. ఈ కొలత అనేది కింద టక్స్ అనేది ఇట్లా 3 డాట్స్ బ్లౌజ్ అన్నమాట. క్రాస్ కటింగ్ బ్లౌజు. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనము క్రాస్ పట్టీ అనేది యాడ్ చేసుకుందాము. ఈ క్రాస్ పట్టీకి నేను ఈ విధంగా స్టిచ్ చేస్తాను. ఇప్పుడు ఈ క్రాస్ పట్టీని మనం ఓవర్లాక్ అంటారు, ఇంటర్లాక్ అని కూడా అంటారు. అది చేసుకోవాలన్నమాట. నీట్గా ఉంటుంది. ఇట్లా ఒక 1/2 ఇంచ్ వెడల్పులో తీసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్, స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ చంకలో ఈ డాట్ అనేది మనకు షోల్డర్ మీద నుంచి చంకలోకి ఒక 5.5 లోపే తీసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఎక్కువ అనేది పెట్టుకోకూడదు. అప్పుడు మనకు డాట్ భాగం అనేది నీట్గా కుదురుతుందన్నమాట. ఈ విధంగా మనము రెడీ చేసుకోవాలి. ఇట్లా ఇంకొక పట్టీ ఈ విధంగా మనం వేసుకోవాలి. క్రాస్ పట్టీ ఈ విధంగా ఒక పాయింట్ 2 పాయింట్లు మాత్రం పైకి అనేది పెట్టుకొని మనం క్రాస్ బెల్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ క్రాస్ పట్టీకి ఓవర్లాక్ అనేది వేస్తాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు అని అంటే లేదు. లోపల నుంచి క్రాస్ పట్టీ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, మనకు ఆ కచ్చా పీస్ కూడా అనేది నేను మరొక వీడియోలో అనేది చూపిస్తాను ఎలాగా అన్నది. మనకు ఆ కచ్చా పీస్ ఓవర్లాక్ లేని వాళ్ళు కూడా ఇంటర్లాక్ను లేని వాళ్ళు ఎట్లా అనేది నేను ఆ పాయింట్ అనేది మీకు వివరంగా చూపిస్తాను వేరే వీడియోలో. ఇట్లా మొత్తం సైజ్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనకు కటింగ్ ఎంత నీట్గా ఉంటే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనం క్రాస్ పట్టీస్, ఉక్సు పట్టీ, కాజా పట్టీ అనేది వేసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచ్ వెడల్పులో నేను క్లాత్ అనేది తీసుకున్నాను. లైనింగ్ ఒరిజినల్ పీసు. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఈ విధంగా మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ వెడల్పులో మనము పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అనేది ఇక్కడ మనం స్టిచ్ చేస్తాం కదా, అది ఎడ్జ్కి అనేది మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ ఒక పాదం అంత వెడల్పులో మళ్ళీ మరొక కుట్ట అనేది వేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకుని మనం రెండు ఒకే కొలత ప్రకారం పెట్టుకుని చెక్ చేసుకోవాలన్నమాట. నెక్ అనేది మనం వేసుకునేటప్పుడు నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం బోట్ నెక్ అయితే పెట్టేసాం కదా, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నార్మల్ కట్ అన్నమాట. అలాగే మనము పైపింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ను రెడీ చేసి పెట్టుకొని ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ అనేది ప్రొఫెషనల్గా చాలా నీట్గా ఉంటుంది. ఫ్రంట్ సైడు మనకు క్లాత్ ఏముంది అన్నది కాదు, మనం స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలన్నమాట. సిల్వర్ అనేది స్టోన్స్ అనేది శారీలో నిండుగా వచ్చేసాయి కాబట్టి నేను సిల్వర్ అనేది థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి.
ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మనము 2 సైడ్స్ అనేది థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవాలన్నమాట. అలాగే ముకుంద మురారి హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి విజిట్ చేసి చూడండి. అలాగే ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా ఇంకా ఉన్నాయన్నమాట. మీకు నచ్చిన బ్లౌజెస్ అనేది చూడండి. ఇన్ఫర్మేషన్ లేడీస్కి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మీరు కావాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కొత్త వారైతే చెక్ చేసి చూడండి. ఇలా మనము ఫ్రంట్ భాగాలు రెడీ చేసుకోవాలి. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు రెడీ అయిపోయింది. భుజాలు అనేది మనం జాయిన్ చేసుకుందాము. మొత్తము రెడీ అయిన తర్వాత ఎలా ఉంది అన్నది మన షార్ట్ వీడియోలో కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇట్లా భుజాల దగ్గర ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత నేను ఇంటర్లాక్ మిషన్తో లాక్ అనేది చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ భుజాల దగ్గర చూడండి, ఈ విధంగా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం హెమ్మింగ్ చేసుకుంటే అయిపోతుంది అన్నమాట. ఇలా మొత్తం కూడా చెక్ చేసుకుని మనకు నేను అనేది ఎక్స్ట్రా డాట్ అనేది 4 డాట్స్ అనేది ఫ్రంట్ సైడ్ వేశాను. ఫ్రంట్ భాగానికి బ్రెస్ట్ భాగం అనేది నీట్గా కూర్చుంటుంది అన్నమాట. ఇక్కడ మనం సైడ్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఇలా మనకు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనకు వస్తుందన్నమాట. ఈ బెల్ హ్యాండ్స్ ఇట్లా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, ఈ మోడల్ అనేది ఈ బ్లౌజ్కి ఇలా స్టిచ్చింగ్ అనేది చేశాను. మన ఛానల్లో కూడా ఉంది, వెళ్ళి చూడండి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది. హ్యాండ్స్కి ఈ విధంగా సెంటర్ అనేది చూసుకుని క్రాస్ పీస్ అనేది మనకు క్రాస్ అనేది ఫ్రంట్ భాగానికి ఏ విధంగా ఉంది అన్నది చెక్ చేసుకుని మనము ఇక్కడ క్రాస్ అనేది బ్యాక్ సైడ్కి పడుతుంది కాబట్టి ఇది కాకుండా ఇంకొక హ్యాండ్ అనేది తీసుకొని మనం ఇలా చెక్ చేసుకుని ఈ క్రాస్ అనేది ఫ్రంట్ భాగానికి పడేటట్లు మనం చెక్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. కొంచెం వీడియో అనేది లెంతీగానే ఉంటుంది, మీరు చూడండి, నిదానంగా నేర్చుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది చూడడం వలన మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది స్టిచ్చింగ్లో. ప్రాక్టీస్ అనేది మోర్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ప్రాక్టీస్ అనేది మనకు చూడడం వలన కూడా కలుగుతుంది, అలాగే వస్తుంది కూడా. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కూడా, మీరు చూసినట్లు కాకుండా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా స్టిచ్చింగ్లో చాలా అనుభవం వచ్చి మీకు అనేది తెలుస్తుందన్నమాట ఎలా ఏంటి అని. ఈ వీడియో మీకు మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను, మీకు నచ్చినది అనుకుంటున్నాను. మీరు కూడా మొత్తం వీడియో అనేది చూసారని అనుకుంటున్నాను. మీరు స్కిప్ చేయకుండా చూడడం వలన మీకు కొన్ని టిప్స్ అనేది అర్థమవుతాయి. నేను మాట్లాడే తీరు కూడా మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇట్లా 2 సైడ్స్ అనేది అటాచ్ చేసుకొని సైడ్ అనేది వేసుకోవడమే అన్నమాట. మీకు లాస్ట్లో మొత్తం వీడియో అనేది నేను పెడతాను, బ్లౌజు ఎలా ఉంది అన్నది. ఈ విధంగా నేను లేస్ అనేది వేశాను. ఈ హ్యాండ్ మోడల్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.